నమస్తే మిత్రమా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఐ హోప్ నువ్వు బాగున్నావు కోరుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చిందంటే భీమశంకర్ వ్లాగ్. సో ఇప్పుడు మనం భీమశంకర్కి బస్ మీద అయితే వెళ్తున్నాం. అంటే బైక్ అనుకున్నాం కానీ మళ్ళీ నైట్ ట్రెక్కి మళ్ళీ బాడీ అలసిపోద్ది కదా. సో బెటర్ ఏంటంటే బస్కి ప్రిఫర్ చేసాం. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ నుంచి మనకి 110 km ఉంది. పూణే నుంచి మనకు ఇంకో జ్యోతిర్లింగ్ కూడా కవర్ అయిపోద్ది. దీంతో కలిపి 6th జ్యోతిర్లింగ్ అనుకుంటా. అండ్ ప్రెజెంట్ అయితే సిటీలో బాగానే ఉంది. ట్రాఫిక్ మార్నింగ్ టైం కాబట్టి ఇప్పుడు టైం వచ్చి ఇప్పుడు 8 అవుతుంది. టికెట్ అయితే మనకి ఒకరికి 210 రూపాయలు తీసుకున్నారు. అండ్ టైం వచ్చి 5 hours జర్నీ అంటున్నారు. చూద్దాం ఎంతసేపు పట్టుద్ది అనేది. ఇదిగండి ఇక్కడ మరాఠాలో రాసింది. మహారాష్ట్ర బస్సు ఎక్కాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. అందులో ఈ రెడ్ కలర్ బస్సు అయితే మామూలుగా ఉండదు అనమాట. మిగతా బస్సెస్ ఉంటాయి పర్లేదు, కానీ ఈ రెడ్ బస్సు అయితే ఇంక మామూలుగా ఉండదు. బట్ మేము వెళ్ళే రూట్కి అయితే ఈ రెడ్ బస్ తప్ప ఇంకో దారి లేదు. ఇంకేం చేయలేం కాబట్టి బస్సు ఎక్కడం జరిగింది. చూద్దాం. 110 kilometers-కి 5 hours అంటే మామూలు జర్నీ కాదు. అంటే ఘాట్ రోడ్ ఉంటుంది. ఎంత ఘాట్ రోడ్ ఉన్నా 5 గంటల జర్నీ అంటే మామూలు. వచ్చిన ప్రతిసారి బస్సు ఎక్కకూడదని అనుకుంటాను, కానీ ఆటోమేటిక్గా తప్పదు. ఏమి తీసుకెళ్తున్నారు రా బాబు. 100 kilometers 5 గంటల జర్నీ. ఇప్పుడు మన డాబా దగ్గర ఆప్ చేసాడు. ఇది భీమశంకర్ బస్ స్టాండ్. ఇది మీకు కనిపిస్తున్నాయి కదా ఈ 2 బస్సులు. ఏంటంటే కార్ మీద వచ్చిన వాళ్ళకి సెపరేట్గా పార్కింగ్ లాట్ ఒకటి ఉంది. అక్కడి నుంచి ఈ బస్సెస్ ఇక్కడికి తీసుకొస్తాయి అనమాట. దానికి ఇవి మామూలు రెగ్యులర్గా అయితే అవి ఆర్టీసీ బస్సెస్. ఇవి టెంపుల్ ట్రస్ట్వి, గవర్నమెంట్వే. సో ఇప్పుడైతే మేము ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, 50 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి దర్శనానికి 3 hours పడుతుంది ప్రజెంట్ అయితే. లేడీస్ అయితే శారీస్ కానీ పంజాబీ డ్రెస్ కానీ ఉండాలి. జెంట్స్కి జీన్స్ కాకుండా ప్యాంట్ కానీ ధోతీ కానీ ఉండాలి. అండ్ మీకు పార్కింగ్లో అంటే పర్సనల్ వెహికల్స్ వస్తే పార్కింగ్ లాట్ ఉంది అక్కడ సెపరేట్గాని. ఆర్టీసీ బస్ మీద వస్తే మీకు డైరెక్ట్ గుడి దాకా వస్తుంది. బెటర్ మీరు ఏంటంటే పర్సనల్ వెహికల్లోనే రండి. ఆర్టీసీ బస్కి 110 kilometers-కి 5 hours పట్టింది. అఫ్కోర్స్ ఘాట్ రోడ్ ఉంది, కానీ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆపుతాడు భయ్యా, అది మ్యాటర్. కొట్టోడికి దోలు తీరిపోయింది, ఆడిష్టం అది. నేను కూడా విడతపడి కొట్రాలర్ని. అండ్ నిజంగా మనం చెప్పినట్టుగా అసలు జర్నీలో అయితే మనకి ఈ ఆర్టీసీ బస్ జర్నీ అయితే అసలు పర్ఫెక్ట్గా ఉండదు. ఎందుకంటే చాలా టైం తీసేసుకుంటాడు. ఓవర్ ఏంటంటే బస్ కూడా చాలా ఓల్డ్ కండిషన్స్ బస్సు ఇక్కడ రన్ చేస్తున్నారు. దానివల్ల ఒక మనకి సఫికేట్ అవుతాం కొంతవరకు కూడా. కొంచెం వామిట్స్ అట్లా అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఓల్డ్ బస్సెస్ వల్ల కొంచెం మెయింటెనెన్స్ కూడా ఇబ్బందిగా ఉంది. సో పర్సనల్ వెహికల్స్ వస్తేనే బెటర్గా ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు కావాలంటే రెంటల్స్ తీసుకోవచ్చు. పూణే దిగిన తర్వాత పూణే నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి రెంటల్ బైక్స్ దొరుకుతాయి. పూణే బస్ స్టాండ్లో మనకి ఈ మహాబలేశ్వర్ రీచ్ అవ్వాలంటే శివాజీనగర్ బస్ స్టాండ్ అయితే అక్కడి నుంచి మీకు బస్సెస్ ఉంటాయి. ఈ జ్యోతిర్లింగ స్థల పురాణం అయితే భీమా అనే రాక్షసుడికి శివుడికి మధ్యన జరిగిన గొడవలో భీమా అనే రాక్షసుడు మరణిస్తాడు. తన తల్లి ఆవేదనతో శివునికి ఆరాధన చేస్తే శివుడు ఆమెకి వరం ఇస్తాడనమాట. ఇక్కడ భీమాశంకర్ అనే పేరుతోటే ఇక్కడ కొలువు తీరుతాను అని చెప్పి. సో అది ఒక జ్యోతిర్లింగంగా ఏర్పడుతుంది. దీని గురించి మీకు ఫుల్ స్టోరీ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ ఒక్కటే డీటెయిల్డ్ గా నేను రీల్
చేసి పెట్టాను. అది మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో చూడొచ్చు, కింద మెన్షన్ చేస్తాను, దాని నుంచి మీరు వెళ్ళి చెక్ చేయండి. సో ప్రెజెంట్ మేము వెళ్ళిన టైం అయితే గుడిలో మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేదు. అక్కడ మనకి హోలీ జరుగుతున్న టైం అనుకోవచ్చు, బట్ ఏంటంటే స్పెషల్ దర్శనానికి 500 రూపీస్ అన్నారు. ఫోన్లో అంత దూరం కిందకి వెళ్ళిన తర్వాత లేదు 1000 రూపీస్ అని చెప్పారు మాకు. ఇక్కడ ఏదో తేడాగా ఉందని చెప్పి చూస్తే ఆ సెక్యూరిటీ వాళ్ళే దగ్గరుండి తీసుకెళ్లి మధ్యలో కలుపుతున్నారు అనమాట. సో ఇది కరెక్ట్ కదని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చి పైదాకా ఫ్రీ దర్శనం అయితే వెళ్ళడం జరిగింది. ఆ ఫ్రీ దర్శనం అయితే మనకి 4 hours పట్టింది. పెయిడ్ అయితే 15 minutes లో అయిపోద్ది. సో పైసే పరమాత్మ, తెలిసిందే కదా మీకు. సో బెటర్ మీరు వస్తే కనుక ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోండి. టైం లేదంటే ఇంకా చదివించండి. నిజంగా మా లక్ అని చెప్పాలి. ఎందుకంటే పైన ఉన్న వెండి కవచం దర్శనంకి ఇప్పుడు హారతి టైం అని చెప్పి మేము వచ్చే టైంకి తీశారు. సో మాకు నిజ స్వరూపం అయితే కనబడిందని చెప్పాలి. సో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మా ఫేస్ అయి చూడొచ్చు. కనబడ్డా లేదే కాదు కానీ చూపించండి మీకైతే. మొత్తం మా బాడీలో ఉన్న ఛార్జింగ్ అయితే అయిపోయింది. పొద్దు నుంచి ఏం తెలియదు. అంటే పూణే నుంచి బస్ జర్నీ మనకి 5 hours. మార్నింగ్ 8కి ఎక్కితే ముక్కుతూ 12 గంటలు దింపాడు. 12 గంటలు దిగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్తే ఇప్పుడు టైం ఎంత అయిందిరా? ఇప్పుడు 4 అవుతుంది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత. సో మెయిన్గా మర్చిపోకండి, లైక్ అయితే చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది. సో రిటర్న్ జర్నీ అయితే క్యాబ్ తీసుకున్నాం, షేర్డ్ క్యాబ్ అనమాట ఇది. బస్ అయితే ఇంకా మళ్ళీ 5 hours అంటే నైట్కి మేము వెళ్ళాల్సిన ట్రెక్ ప్లేస్కి టైం సరిపోదు కాబట్టి క్యాబ్ తీసుకోవడం జరిగింది. మీరు మళ్ళీ బస్సెస్ అయితే ఉంటాయి రిటర్న్ జర్నీలో. మీరు పూణే నుంచి రావాలనుకుంటే శివాజీ నగర్ బస్ స్టాండ్ నుంచి రావాలని చెప్పాను కదా, అండ్ అక్కడ మీకు లాస్ట్ బస్సు ఆఫ్టర్నూన్ 3 o'clock తో క్లోజ్ అయిపోద్ది. ఎవ్రీ 1 hour కి ఒక బస్సు ఉంటుంది. మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ అవ్వి ఆఫ్టర్నూన్ 3కి క్లోజ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కూడా మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 5 కల్లా క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఘాట్ సెక్షన్ ఉంటుంది కాబట్టి 5 తో క్లోజ్ అనమాట. మేము ఉన్న టైము 4 అంటే 5కి లాస్ట్ బస్ వస్తుంది. లాస్ట్ బస్ అంటే మీకు తెలిసిందే కదా జనాలు ఎలా ఉంటారు అనేది. సో ఇంకా దాని గురించి షేర్డ్ క్యాబ్ తీసుకున్నాం. అండ్ మెయిన్గా మీరు ఈ రూట్ బాగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక రైనీ సీజన్లో ప్లాన్ చేసుకోండి. రైనీ సీజన్లో అయితే వ్యూస్ అయితే మాత్రం అదిరిపోతాయి. అండ్ మిగతా వ్యూస్ అంతా సినిమాటిక్స్తో క్లోజ్ చేద్దాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే అడ్వెంచరస్ వీడియోస్ అయితే రాబోతున్నాయి, మంచి ట్రెక్ వీడియో రాబోతుంది అండ్ బైక్ వీడియోస్ కూడా రాబోతున్నాయి, మోటో వ్లాగ్స్ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.